గత 100 ఏళ్లుగా భారతదేశ ఔన్నత్యం కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని హిందూ జాగరణ మంచ్ అఖిల భారతీయ సహా సంయోజక్ పెడపల్ల దేవేందర్ అన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితపరుస్తూ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతోందని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి నల్గొండ పట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన హిందూ జాగరణ్ మంచ్ అఖిల భారత సహా సంయోజక్ పెడపల్లె దేవేందర్ మాట్లాడుతూ 1925లో నాగపూర్ కేంద్రంగా డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ప్రారంభించారని, నాటి నుండి నేటి వరకు 100 ఏళ్ల కాలంలో దేశ ఔన్నత్యం కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వ్యక్తి నిర్మాణాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిలోని గుణాత్మక వికాసాన్ని పెంపొందిస్తూ దేశంలోని లక్షలాది మంది యువకులను దేశం కోసం, ధర్మం కోసం పనిచేయించాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని, స్వధర్మాన్ని పాటిస్తూ కుటుంబ విలువలను కాపాడుకోవాలని అన్నారు. నిత్య జీవితంలో ప్రజలందరూ స్వదేశీ వస్తువులనే వాడాలని, నిస్వార్థంతో దేశసేవ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రామరెడ్డి, ఇటికాల కృష్ణయ్య, కాసం సత్యం, గూడూరు శ్రీనివాస్, బంటు జనార్దన్, నూకల జైపాల్ రెడ్డి, మల్లికార్జున్, యాదయ్య, కర్నాటి విజయ్ కుమార్, మామిడి శ్రవణ్, నక్క నాగరాజు, సూరినేని అగ్ని, స్వామి, పిల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో ఉన్నటువంటి మహానుభావులు ఎందరో వచ్చేవారు. వాళ్ళు రావడం వల్ల మంచిదే, కానీ ఈ వీళ్ళను ఎవరైతే స్కూల్ పురాణి డాక్టర్ కేశవరావు లేకున్నా కూడా ఈ హిందూ సమాజాన్ని జాగృతం చేసేటువంటి, చైతన్యం చేసేటువంటి ఒక ప్రక్రియ పని ముందుకు వెళ్ళాలి. కాబట్టి భగవద్ధ్వజాన్ని ఈ దేశానికి, ఈ సంస్కృతికి వేలాది సంవత్సరాలుగా ఒక ప్రేరణనిస్తున్న, ఒక విజయీష భావనను మనసులో జాగృతం చేసేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని, భగవద్ధ్వజాన్ని గురువుగా ఎంపిక చేశారు. గురుదక్షిణగానే ఆ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛకులంతా చాలా ఆనందపడ్డారు. ఎందుకు? కడు బీదరికమైనటువంటి, కఠినమైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్న కుటుంబం అది. ఎంబీబీఎస్ పూర్తి చేసి వచ్చినటువంటి అక్కడ నాగపూర్లో 5-6 వ్యక్తులు ఒక వ్యక్తి అని కుటుంబం కూడా ఆశించింది, నా ప్రాక్టీస్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఏ రోజు కూడా చికిత్స చేసి డబ్బుల కోసం డబ్బులు సంపాదించాడు. ఈరోజు పూట గడిస్తే రేపు పూట పరిస్థితి ఏమిటి అనేటువంటి కుటుంబ స్థితి. అలాంటి కుటుంబం నుండి సమాజం కోసం పనిచేస్తున్నారు డాక్టర్ కేశవరావు. రేపు గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజ, ఈరోజు మంచి అవకాశం దొరికింది, మనం అందరం వారికి పూజ చేసి ధనాన్ని సమర్పణ చేసే అవకాశం అని చెప్పి ఆలోచించి ఆనందంగా, ఉత్సాహంగా వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కేశవరావు మొట్టమొదట భగవా పతాకానికి పూజ చేసి ధన సమర్పణ చేసి, మన గురువు వ్యక్తి కాదు, మన గురువు భగవా పతాకము, తత్వము, ఇదే మనకు ప్రేరణ, దానికి పూజ చేయాలని చెప్పారు. కాబట్టి స్వయం సేవకులు ఏది అపేక్షించాలకో దానికి భిన్నంగా అందరి ముందర ఒక ఆదర్శాన్ని నిలబెట్టారు. ఒక వ్యక్తి నిర్ణయం కాదు, ఏది జరిగినా సామూహిక నిర్ణయం జరగాలి, అందరం కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయం చేయాలనే ఒక తత్వాన్ని వికసింపజేశారు. ప్రారంభం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరు పెట్టాలనే ఆలోచన వీరికి, కానీ ఆయన ప్రకటిస్తే ఎవరు కూడా వ్యతిరేకించే వాళ్ళు కాదు. కానీ సంస్థ పేరు పెట్టడానికి ముందు ఒక విచిత్రం చూడండి, దేశంలో ముందు సంస్థ పేరు ప్రారంభమై యాక్టివిటీ ప్రారంభమవుతుంది, పని ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమాజంలోని వివిధ రంగాల్లో ప్రతిష్ఠిత వ్యక్తులందరినీ కలిపే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని స్టేయిన్ హోటల్లో సుమారుగా 250 మందిని, ప్రముఖ వ్యక్తులను, వివిధ రంగాల్లో ప్రతిష్ఠితులైనటువంటి వ్యక్తులను కలిపి వాళ్ళందరినీ కూడా ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి చూడమని అందరికీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా వాళ్ళందరికీ విన్నవించడం జరిగింది. దాంట్లో ప్రశ్నావళి కార్యక్రమం జరిగింది. మాననీయ శ్రీ దేవేందర్జీ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా సందేహ నివృత్తి కూడా చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. స్వయం సేవక్ సంఘ్ నల్గొండ ఆధ్వర్యంలో
ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే సంఘమే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుని యొక్క విధి కాబట్టి చాలామంది చేస్తున్నారు, సంఘం చేస్తుంది. ఈ యొక్క భావం ఉన్న వాళ్ళంతా అందరం కలిసి ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే దృష్టితోటి 100 సంవత్సరాల సందర్భంగా ప్రతిష్ఠిత వ్యక్తులను కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ అయిన సందర్భంగా మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 4 కేంద్రాలలో నిన్న భువనగిరిలో, మన మిర్యాలగూడలో, అంతకుముందు సూర్యాపేటలో, ఈరోజు నల్గొండలో ముఖ్యమైన ప్రముఖ వ్యక్తులని అన్ని టౌన్లలో కలిపి ఒక సంఘం గురించి వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకు అనుమానాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగించడానికి ఒక మంచి ప్రయత్నం చేశాము. అందరూ చక్కటి ఆలోచనతోటి అందరు ఆలోచనలు పెట్టారు, వారికి చక్కటి సమాధానం చెప్పారు. కాబట్టి సంఘ పద్ధతిలో మన దేశం కూడా డెవలప్ కావాలి, అందరు సంఘ పద్ధతిలో నిలవాలి, దేశం గురించి దేశభక్తి గురించి కావాలని చెప్పారు. అందరికీ ధన్యవాదాలు.